వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కొత్త అధ్యాయం. నేటి వరకు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన వందే భారత్ సేవలు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారి కృషి వల్ల భీమవరం, నర్సాపురం మరియు కోనసీమ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ సేవలు అందబోతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేవలం చెన్నై వెళ్లే వాళ్ళు మాత్రమే కాకుండా హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఉపయోగించుకునేలా చిన్న సలహా. వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నర్స్పూర్లో ప్రారంభమై 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో 5:30 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 6:45 వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ట్రైన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ వెళ్లే వాళ్ళు తమ గమ్యం చేరుకోవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కొత్త అధ్యాయం. నేటి వరకు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన వందే భారత్ సేవలు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారి కృషి వల్ల భీమవరం, నర్సాపురం మరియు కోనసీమ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ సేవలు అందబోతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేవలం చెన్నై వెళ్లే వాళ్ళు మాత్రమే కాకుండా హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఉపయోగించుకునేలా చిన్న సలహా. వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నర్స్పూర్లో ప్రారంభమై 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో 5:30 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 6:45 వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ట్రైన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ వెళ్లే వాళ్ళు తమ గమ్యం చేరుకోవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కొత్త అధ్యాయం. నేటి వరకు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన వందే భారత్ సేవలు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారి కృషి వల్ల భీమవరం, నర్సాపురం మరియు కోనసీమ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ సేవలు అందబోతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేవలం చెన్నై వెళ్లే వాళ్ళు మాత్రమే కాకుండా హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఉపయోగించుకునేలా చిన్న సలహా. వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నర్స్పూర్లో ప్రారంభమై 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో 5:30 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 6:45 వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ట్రైన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ వెళ్లే వాళ్ళు తమ గమ్యం చేరుకోవచ్చు. వందే భారత్ ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వేలో ఒక కొత్త అధ్యాయం. నేటి వరకు కేవలం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన వందే భారత్ సేవలు మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ వర్మ గారి కృషి వల్ల భీమవరం, నర్సాపురం మరియు కోనసీమ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ సేవలు అందబోతున్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కేవలం చెన్నై వెళ్లే వాళ్ళు మాత్రమే కాకుండా హైదరాబాద్ వెళ్లే వాళ్ళు ఉపయోగించుకునేలా చిన్న సలహా. వందే భారత్ ఎక్స్ప్రెస్
డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నర్స్పూర్లో ప్రారంభమై 4:50 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి లింగంపల్లి వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ విజయవాడలో 5:30 అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత 6:45 వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఈ 2 ట్రైన్ల ద్వారా అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ వెళ్లే వాళ్ళు తమ గమ్యం చేరుకోవచ్చు.